అందరికీ నమస్కారం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడి మనసులోని అజ్ఞానాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు మూడవ అధ్యాయమైన కర్మయోగంలో ప్రతిఫలాపేక్ష లేకుండా బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో, మనిషిలోని కోరిక మరియు కోపమే అసలైన శత్రువులు అని ఎలా జయించాలో అద్భుతంగా వివరించాడు కదా! ఆ తర్వాత భగవద్గీత 4వ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలో కృష్ణుడు ఒక మహా రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ లోకంలో ఎవరు ఊహించని, నమ్మశక్యం కాని ఒక సత్యాన్ని అర్జునుడికి చెప్పాడు. అసలు భగవంతుడు మానవ రూపంలో భూమిపైకి ఎందుకు వస్తాడు? ఎందుకు అవతారాలు ఎత్తుతాడు? అనే విషయాలను కృష్ణుడు స్వయంగా ఈ అధ్యాయంలో వెల్లడించాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ పార్థ, ప్రాణులన్నింటినీ ఉద్ధరించే ఈ గొప్ప యోగ విద్యా రహస్యాన్ని సృష్టి ఆరంభంలోనే నేను ముందుగా సూర్యుడు భగవానునికి ఉపదేశించాను. సూర్యుడు మనవు విశ్వాకు మహారాజుకి దీనిని బోధించారు. అలా పరంపరగా వచ్చిన ఈ అత్యున్నతమైన జ్ఞానం కాలక్రమంలో కనుమరుగైపోయింది. నా పరమ భక్తుడివి, మిత్రుడివి కాబట్టే ఈ పవిత్రమైన విద్యా రహస్యాన్ని మళ్ళీ ఇప్పుడు నీకు బోధిస్తున్నాను. ఈ మాటలు వినగానే అర్జునుడికి మతిపోయింది. ఎంతో ఆశ్చర్యంతో, కృష్ణ, నువ్వు పుట్టింది ఈ కాలంలో, సూర్యభగవానుడు పుట్టింది సృష్టి ఆరంభంలో. నువ్వు ఈ విద్యని సూర్యుడికి ఉపదేశించావు అని చెబితే నేను ఎలా నమ్మాలి? ఇది ఎలా సాధ్యం? అని ప్రశ్నించాడు. అర్జునుడి సందేహం చూసి కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి ఇలా బదులిచ్చాడు: అర్జున, నాకు నీకు ఈ భూమి మీద ఎన్నో జన్మలు గడిచిపోయాయి. కానీ ఆ జన్మలన్నీ నాకు గుర్తున్నాయి. నీకు గుర్తులేవు. నేను పుట్టుక లేనివాడిని, సమస్త ప్రాణులకు ఈశ్వరుడిని అయినప్పటికీ నా మాయాశక్తి ద్వారా నన్ను నేనే సృజించుకొని ఈ భూమిపై అవతరిస్తుంటాను. ఇక్కడే భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్లోకాన్ని కృష్ణుడు పలికాడు: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే, ఓ అర్జున, ఈ లోకంలో ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో, అధర్మం ఎప్పుడైతే పెచ్చుమీరుతుందో, అప్పుడు నన్ను నేను ఈ భూమిపై సృష్టించుకుంటాను. సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి మరియు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాను అని తన అవతార రహస్యాన్ని వివరించాడు. ఆ తర్వాత కృష్ణుడు కర్మల గురించి ఒక అద్భుతమైన సత్యాన్ని బోధించాడు. అర్జున, కర్మ, పని చేయడం అంటే ఏమిటి? అకర్మ, పని చేయకపోవడం అంటే ఏమిటి? అనే విషయంలో గొప్ప గొప్ప పండితులు కూడా భ్రమపడుతుంటారు. ఎవరైతే తాము చేసే పనుల పట్ల ఎలాంటి కోరికలు, స్వార్థం లేకుండా ఉంటారో వాళ్ళు కర్మలు చేస్తూనే సరే వారిని ఏ పాపాలు అంటుకోదు. ఎలాగైతే మండుతున్న అగ్నిహోత్రం కట్టెలను కాల్చి బూడిద చేస్తుందో, అలాగే జ్ఞానం అనే అగ్ని మనిషి చేసిన సమస్త కర్మఫలాలను కాల్చి బూడిద చేస్తుంది. కనుక ఈ లోకంలో జ్ఞానానికి మించిన పవిత్రమైన మరొకటి లేదు అని కృష్ణుడు స్పష్టం చేశాడు. చివరగా కృష్ణుడు అర్జునుడిని మేలుకొల్పే ఒక శక్తివంతమైన మాట చెప్పాడు: అజ్ఞాని, విశ్వాసం లేనివాడు మరియు ఎప్పుడు సంశయంతో, అనుమానంతో బతికేవాడు ఎప్పటికీ నాశనమైపోతాడు. సంశయాత్మకుడికి ఈ లోకంలోనూ సుఖం లేదు, పరలోకంలోనూ సుఖం లేదు. కాబట్టి అర్జున, నీ అజ్ఞానం వల్ల నీ హృదయంలో పుట్టిన ఈ సందేహాలను జ్ఞానమనే పదునైన ఖడ్గంతో ఛేదించు. యోగాన్ని ఆశ్రయించి ధర్మరక్షణకై యుద్ధానికి లేచి నిలబడు అని కృష్ణుడు ఉపదేశించాడు. ఈ మాటలతో అర్జునుడిలో ఒక కొత్త శక్తి రగిలింది. కానీ కృష్ణుడు చెప్పిన జ్ఞానం, కర్మల మధ్య అర్జునుడికి మళ్ళీ ఒక చిన్న సందేహం వస్తుంది. దానిని 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో ఎలా తీర్చాడో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.